సంభవ్‌లో మనకు కావాల్సినటువంటి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ గూడా దొరుకుతాయన్నమాట. ఇందులో ఎక్కువగా అన్ని కేజీల ప్రకారమే అమ్ముతా ఉంటారు. సో, ఇది ఎక్కడుంది అంటే ఎర్రగడ్డ ఏదైతే ఉందో సిగ్నల్ పాయింట్ అక్కడ దిగంగానే మనకి ఆపోజిట్‌లో కనిపిస్తుందన్నమాట. ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర క్రాస్ సెక్షన్ దగ్గర. ఓకేనా. ఈ సంభవ్ అనేటువంటి స్టోరు. ఓకేనా. సో, ఈ స్టోర్‌లో మనకి కావాల్సినటువంటి దేవుడి సామాను గానీ, లేకుంటే స్టీల్ సామాను గానీ, ఓకేనా, కాపర్ వస్తువులు గానీ, లేకుంటే ఐరన్ వస్తువులు, తర్వాత స్పూన్లు, ఓకేనా, బాక్సెస్, తర్వాత జర్మన్ సిల్వరు ఇట్లాంటివన్నీ దొరుకుతాయన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ అన్నీ కూడా కేజీస్ ప్రకారమే అమ్ముతారని ఆల్రెడీ చెప్పాను కదా. అయితే క్వాలిటీ పరంగా అయితే ఈ సంభవ్ అనేటువంటి షాపింగ్ మాల్ చాలా గుడ్. కాకపోతే కొన్ని వస్తువులు మాత్రము సంభవ్ కంటే బయట ఏదైతే ఈ ఎర్రగడ్డ మార్కెట్లో అమ్ముతారో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఐరన్ వస్తువులు, ఐరన్తో తయారు చేసినటువంటి ప్యాన్స్ అయితేనేమి, ఐరన్తో తయారు చేసినటువంటి బౌల్స్ అయితేనేమి, ఇవి కూడా మనకి ఎర్రగడ్డ బయట మార్కెట్లో దొరుకుతాయి నార్మల్గా, సంభవ్లో కాకుండా. సో, ఇక్కడైతే సంభవ్లో కంటే ఈ ఐరన్తో తయారు చేసిన వస్తువులు చాలా తక్కువకే దొరుకుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు సంభవ్లో కంటే ఎక్కువ రేటే చెప్తారు. మనం కొంచెం బార్గెయిన్ చేసి తీసుకుంటే కనుక సంభవ్లో కంటే కొంచెం తక్కువకి వస్తాయి. అంటే నేను ఇక్కడ ఏదైతే వీళ్ళు అమ్ముతున్నారో దీనికి నేను ప్రోడక్ట్కి